నీకులాగా వ్యక్తిత్వం గురించి, వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ గారి స్థాయిని అంచనా వేయలేరు. ఆయన చెప్తున్నా కదా, ఆయన స్థాయిని అంచనా వేయాలి, ఆయన ఆలోచనల్ని అందుకోవాలి అంటే నువ్వు కులాన్ని దాటాలి, నీ మతాన్ని దాటాలి, నీ ప్రాంతాన్ని దాటాలి. అది పవన్ కళ్యాణ్ గారి ఉన్నతమైనటువంటి విలువలు. అలాంటి ముందే చెప్తున్నా కదా, నీవు ఒక బౌండరీలో గీసుకుని ఎవరో ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ఏం మాట్లాడతాడో తెలియదంటే నీకు అర్థం కాకపోవచ్చు ప్రకాష్ రాజ్. ఇలాంటి గొప్ప ఒక ఆవిడ చూడండి ఎంత గొప్పగా ఆలోచించిందో పవన్ కళ్యాణ్ గారి గురించి. పిఠాపురంలో ఆయన గెలిస్తే ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా పిఠాపురానికి అనుకుందాం, పిఠాపురంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఆ తర్వాత రాష్ట్రానికి ఎంత అభివృద్ధి జరుగుతుందో, దేశానికి ఎంత బలమైన నాయకుడిని ఇస్తుందో అని చెప్పి ఆమె కలగన్నది. అలాంటి కళలని నిజం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నాడు. నీలాంటి వ్యక్తులకి, నీలాంటి సన్నాసి వేదాలకి అర్థం కాకపోవచ్చు ప్రకాష్ రాజ్, కానీ అలాంటి ఉన్నతమైనటువంటి కల్మషం లేనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ అవ్వకి నిజంగా అలాంటి వాళ్ళు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. కావాలంటే కళ్ళు మూసుకుపోయి పచ్చకామర్లోడికి ఊరంతా పచ్చకామర్లో వచ్చినట్టు నీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కొంతమంది ఆడు ప్రశ్న అంట, ఆడు మనిషా పశువు అర్థం కాదు.